నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతుంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపట్టిన ఈ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజు పర్యవేక్షించారు. ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల మండలం పరిధిలోని 982 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం మొదటి విడతలో ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 32 వార్డుల్లో నుంచి 618 లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను లక్కీ డ్రా ద్వారా చేపట్టారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పకడ్బందీగా ఈ యొక్క డ్రాని మొత్తం 5 టోటల్ 5. ఈరోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పెషల్లీ ఆదిలాబాద్ పట్టణంలో మనకు 2 BHK 982 హౌజెస్ మనకి అలాట్మెంట్ కావడం జరిగింది. ఆ 982 హౌజెస్కి గాను మొత్తం మనకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డ్స్ ఉన్నాయి. సో ఆ 49 వార్డ్స్లో 3 మండల్స్కి సంబంధించి ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ మండల్, ఆదిలాబాద్ రూరల్ మండల్, మావాల మండల్. సో ఈరోజు మనం ఆ 49 వార్డ్స్లో ఆదిలాబాద్ అర్బన్ మండల్కి సంబంధించిన 32 వార్డ్స్కి సంబంధించిన వాటివి లక్కీ డ్రా ఈరోజు తీయడం జరుగుతుంది. సో ప్రాసెస్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, ఏమాత్రం ల్యాప్సెస్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ మెకానిజంతో చేయడం జరిగింది. ఫస్ట్ అందరితో కూడా అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అప్లికేషన్స్ అన్నీ రిసీవ్ చేసుకున్నాక అవన్నీ కూడా మనం ప్రిలిమినరీ స్క్రూటినీ చేసి, ఆ ప్రిలిమినరీ స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అంటే ఇల్లు లేని వాళ్ళు, రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళు, సో చాలా పెద్ద క్రైటీరియా ఉంది ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాలో ఎవరిని ఇంక్లూడ్ చేయాలనేసి. ఆ ప్రిలిమినరీ స్క్రూటినీ చేసినాక మొత్తం ఆ లిస్ట్ని అంతా కూడా టీఎస్ మన ఐటీ సెల్ ఉంటుంది హైదరాబాద్లో, చాలా అన్ని ప్రకారం ఎక్స్క్లూడ్ చేసి ఎవరైతే ఎలిజిబులో ఆ లిస్ట్ మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది.